నెలకి 50,000 నుండి 60,000 ఆదాయం రన్ టైలర్ యాప్లో ఆర్డర్ కంప్లీట్ చేసి పేమెంట్ పొందండి. అయితే ఇప్పుడు సుమ కెరీర్ పరంగా నువ్వు చూస్తే కనుక నీ మీద తన తాలూకా కంప్లైంట్ కానీ కామెంట్ కానీ తను ఓపెన్ చేసి చెప్పేసింది. ఏంటిది? మా ఆయనకి ఎప్పుడు మీరు చచ్చిపోయి వేషాలు ఇస్తారు. ఓకే రైట్, ఓపెన్ గా ఎందుకంటే తను బాగా అవుట్ స్పోకెన్ పర్సన్ కదా, తన ప్రొఫెషన్ కూడా అదే. తను ఏం మాట్లాడినా యాక్సెప్ట్ చేస్తారు, ఎంజాయ్ చేస్తారు, రిసీవ్ చేసుకుంటారు. ఒకరోజు ఫంక్షన్లో ఉంది, ఏదో లెక్క అడిగింది ఆడియన్స్ని. వాళ్ళు ఏదో చెప్పకపోతే ఏం నేర్చుకున్నారు లెక్కలు మీరు ఇంటి దగ్గర అని అడిగి దే టుక్ ఇట్ వెరీ ఇన్ ఏ ఫన్నీ వే. అది పర్సనల్గా. ఇప్పుడు సుమ్మకి పర్సనల్గా కనుక నువ్వు యాజ్ ఎ వైఫ్ కానీ యాజ్ ఎన్ ఇండివిజువల్ చూసినప్పుడు సుమ్మలో నీకు కనిపించే మోస్ట్ అంటే మంచి ప్లస్ పాయింట్స్ కానీ నీకు కనిపించి 1, 2, 3 చెప్పాలంటే ఏం చెప్తా? 1, 2, 3 అన్ని ప్లస్ పాయింట్సేనండి. ఎందుకంటే తన అంత బిజీనెస్లో కూడా అంత బిజీ స్కెడ్యూల్. నేను పాయింట్ ఎందుకు క్లియర్గా చెప్తున్నా అంటే, స్టార్ మహిళ అన్నది పొద్దున వెళ్తే సాయంత్రం వరకు 6:30 వరకు అసలు స్టేజ్ దిగడానికి వీల్లేదు, కంటిన్యూస్గా నిలబడాలి, చేస్తూనే ఉండాలి 8-9 గంటలు. గొంతు ఒకటి ఆ పర్టికులర్ సెట్ ఏంటంటే దుమ్ము ధూళి ఉంటుంది. సెట్ మీకు తెలుసు ఎలా ఉంటుంది. ఆ దుమ్ము ధూళి అంతా వోకల్ కార్డ్స్ మీద ఎక్కువ పనిచేస్తుంది. చిరాక్గా ఉంటుంది. బయటకు వచ్చి కక్కితే ఎంత వస్తుంది మందంగా, బ్రౌన్గా. సో అలాంటి దీంట్లో కూడా పిల్లల్ని జాగ్రత్తగా చూస్తూ, అలాంటి దీంట్లో కూడా వాళ్ళ ఫాదర్ని వాళ్ళ మదర్ని బాగా చూస్తూ, అలాంటి దీంట్లో కూడా మా మదర్ని మా ఫాదర్ని వాళ్ళకి ఏం కావాలో అది చూస్తూ, సో ఇన్ని సర్కిల్ బాగా కరెక్ట్గా చూసుకుంది. సో జగ్లింగే, లిటరల్గా జగ్లింగ్ యాక్టే. ఒక లేడీ డూయింగ్ ఏ జగ్లింగ్ యాక్ట్, సర్కస్ చేయడమే. సో ఫెంటాస్టిక్. అందుకనే సుమకి 1, 2, 3 అన్నీ కూడా 1 to 10 కూడా నేను మార్క్స్ ఇచ్చేస్తాను. అబ్బో చాలా కష్టం సార్. ఇంకొకళ్ళు అయితే ఎక్కడో చోట ఏంటి జీవితం నాకు డెఫినెట్గా ఎక్కడో చోట వై షుడ్ ఐ అని చెప్పేసి, ఎందుకంటే వర్క్ చేస్తూ ఇన్ని కూడా ఉంటాయి కదా. తనకేంటంటే తన పిల్లల్ని చూసుకోవడం తనకు బాగా ఇంట్రెస్ట్. ఇంట్లో ఉన్నారు, మా అమ్ముంది, మా నాన్న ఉన్నారు, వాళ్ళ అమ్ముంది, వాళ్ళ నాన్నగారు ఉన్నారు పక్కన. అవును, ఇద్దరు. తనకి తన పిల్లల్ని అదేదో కోడి పిల్ల పక్కనే పిల్లల్ని పెట్టుకుని తిరుగుతుంది, తనకు అలా ఇష్టం. వీళ్ళు కూడా, మా పిల్లలు కూడా ఎంతసేపు అమ్మ అమ్మ అమ్మ. సో అమ్మ అనేది ఇంట్లో తనకి విపరీతమైన ఎంజాయ్మెంట్. ఇంకోటి సరే రండి అని షీ టుక్ వెరీ గుడ్ కేర్. అంటే ఇప్పుడు జనరల్గా ఇప్పుడు అపార్ట్ ఫ్రమ్ అవన్నీ మనకు తెలిసిన విషయాలే, రాతలు గొడవలు ఏవో రాస్తుంటారు సోషల్ మీడియాలో. నమ్మి పూర్వం పేపర్స్లో ఎప్పుడు ఎక్కడ రాలా, ఈ సోషల్ మీడియా వచ్చిన దగ్గర నుంచే అవి సర్ఫేస్ అయ్యి. అవన్నీ పక్కన పెడితే ఇన్ జనరల్గా మీ ఇద్దరి మధ్య ఎప్పుడు ఏ విషయంలో నీ పరపత్యాలు రావా? బోల్డ్ అని సార్లు వచ్చాయి సార్. పరపత్యాలు ఎందుకు రాలేదు, వచ్చాయి. అంటే చిన్న చిన్న ఫ్యామిలీ డిస్టర్బెన్సెస్. అత్తగారి వైపు నుంచి ఇట్లాంటివే, మా మధ్య కాదు, అత్తగారి వైపు నుంచి ఈ మిస్అండర్స్టాండింగ్స్ చిన్న చిన్నవి, అత్తగారిది మా మదర్ తోటి ఇట్లాంటివి. అదే ఇది కాదు చెప్పు అని చెప్పేసి నేను చెప్పడం ఇలా, అంతే తప్ప నాట్ మా మధ్య. అసలు మీ మదర్ చాలా కామ్ గోయింగ్ కదా ఆవిడ. ఇక్కడ పిల్లల దగ్గర విషయంలో వస్తుంది సార్. మనవాళ్ళ దగ్గర అక్కడ వస్తుంది, చిన్న చిన్నవి అంతే. అది ఇది తోసిపుచ్చేవే, కాకపోతే ఆ వయసులో వాళ్ళు తోసిపుచ్చరుగా, వాళ్ళ పట్టుదల వాళ్ళది. దానికి జస్ట్ మేక్ ఇట్ కొంచెం చెప్పు అని చెప్పేసి చెప్పడం అంతే. అదేలే, అలాంటివి తప్ప పొరపచ్చాలు పెద్దగా రాలే, ఏం లేవు. ఎందుకంటే కంఫర్టబుల్, కామ్ గోయింగ్. మా పని మేము చేసుకున్నాం, తనకి బిజీగా ఉంది. ఒకవేళ ఖాళీగా ఉండింటే వచ్చేదేమో. అదేలే, ఒకవేళ ఎవరికైనా ఖాళీ ఉండింటే డెఫినెట్గా పెరిగేదేమో. ఇప్పుడు మేము కూడా ఎలా ఉండేవాళ్ళం అంటే, మా మదరు మా నాన్నగారు వచ్చి, మా నాన్నగారు ఎప్పుడు చెప్పలేదు కానీ మా మదర్ వచ్చి ఇదిగో పలానా కొంచెం కంప్లైనింగ్, కొంచెం ఇలా జరిగిందని. కంప్లైనింగ్ అంటే నాట్ లేనిది కాదు, ఉన్నదే చెప్పినా కానీ నేను అరిచి తోసిపుచ్చేసేవాడిని. ఎందుకు అనవసరంగా వచ్చి అనవసరంగా ఇది చేస్తున్నావు, చిన్న చిన్న విషయాలు వచ్చిన దగ్గర చెప్తే వద్దు, అది పెద్ద పెద్ద ఇష్యూనా, సరే ఎత్తుకున్నా ఆడుకోను, తర్వాత నువ్వు తీసుకో, అలాంటి విషయాలు అంతే. అదే, బట్ నాట్ ఆన్ ఫైనాన్షియల్ ఆస్పెక్ట్స్. ఫైనాన్షియల్ ఆస్పెక్ట్లో ఎప్పుడు లేదు. అదేలే. అసలు ఇప్పుడు ఇంకొకటి,
సుమ కూడా కళ్యాణ్ ప్రాప్తిరస్తు అవి చేసింది, బట్ తను కూడా ఆర్టిస్ట్ గా కంటిన్యూ అవ్వడం అన్నది లేకుండా ఇటుపక్క కంప్లీట్ గా ఆఫ్ స్క్రీన్ ప్రోగ్రామ్స్ లోకి వచ్చేసింది. ఐ డోంట్ నో వై, నాకు తెలియదు ఖచ్చితంగా. నాకు ఫస్ట్ తను చేస్తా అన్నప్పుడు నాకు వద్దన్న, అప్పుడు లవ్ దీంట్లో ఉన్నాం, ఇంకా ఒకళ్ళనొకళ్ళు డేటింగ్ పీరియడ్. ఓకే. తను ఉండి నేను చేస్తాను సినిమాలు అంటే, సినిమాలో నో డోంట్ డూ ఇట్ అని చెప్పేసి అన్న. తను ఏమనుకుందో మరి, అంటే ఇక్కడ ఇప్పుడే వీడింత నా మీద అధికారం చెలాయించబోతున్నాడు. వెంటనే నేను నా ఫోన్లు తను ల్యాండ్ లైన్ చేస్తే కట్టు ఎత్తేది కాదు. నేను కూడా నేను ఎంతకాలం చేస్తాను, సరే కొంతకాలం అయిన తర్వాత నేను కూడా చేయడం మానేశాను. 1.5 year గ్యాప్ వచ్చింది మాకు. ఆ టైంలో తను కళ్యాణ ప్రాప్తిరస్తు అవి చేసింది. ఓకే. సో అవి పోయాయి, ఫ్లాప్ అయ్యాయి. ఆ టైంలో తను ఒక 2 మలయాళం సినిమాలు అవి కూడా పోయాయి, అవి కూడా యావరేజ్గా అయి ఉంటాయి అక్కడ. సో తనకు కూడా బహుశా షీ రియలైజ్డ్ సినిమాలు నా కప్ ఆఫ్ టీ కాదనుకుంది. తర్వాత మళ్ళీ టెలివిజన్ ఇక్కడికి చేస్తా. తర్వాత 1.5 year తర్వాత మళ్ళీ తనే కంబ్యాక్. నువ్వు మళ్ళీ నేను చూస్తూ ఉన్నా, నేను కూడా వెళ్ళి నేనేం చెప్పలేదు. అది అప్పుడు ఏంటంటే టెలివిజన్, ఇప్పుడు తెలుగు టెలివిజన్ వాళ్ళది 25 years అయిపోయింది ఇప్పటికి. అప్పుడు ఎలక్షన్స్ జరుగుతాయి ఫస్ట్ టైం. అందులో మేమంతా వాలంటీర్స్గా ఉన్నాం, మా ఇన్స్టిట్యూట్లో స్టూడెంట్స్ మేమంతా. అందరం తీసుకెళ్ళి అక్కడ రవీంద్ర భారతిలో వర్క్ చేస్తున్నాం, అక్కడ అందరం సపోర్ట్ చేస్తూ. అక్కడ తను నిలబడింది ఎలక్షన్స్లో. ఓకే. అక్కడ నించోను, తను కూడా ఉండాలి కదా మరి, ఎలక్షన్స్లో దగ్గర ఉన్నప్పుడు రండి ఓటేయండి మా కోసం అని చెప్తూ ఉండాలి కదా. అక్కడ ఉంటే నేను మెల్లగా జాలిగా చూడడం మొదలుపెట్టాను నా పరిస్థితి. అంటే అప్పుడు ఇంకా షీ వాజ్ బ్యాక్ అగైన్. ఓకే. ఓకే. సో అంటే ఈ 1.5 year లో అసలు ఏమీ మాట్లాడుకోలేదు అసలు. వెరీ స్ట్రేంజ్. చాలా మొండిఘట్టంగా కట్టు, లిటరల్గా కట్టు, చాప్ ఆఫ్. అది ఇదేంటిది, నేను అన్నది తప్పేమనలేదు. అట్లీస్ట్ సంజయ్షి నేను ఎందుకన్నానో తను వినాలి, తన ఒపీనియన్ చెప్పాలి. ఇదేంటి మరి ఇంత చేసేంత నేరం కాదు కదా. నువ్వెందుకు వద్దన్నావు సినిమాలో చేయొద్దని? ఆ సినిమా అంటే ఇట్స్ ఎ టఫ్ వరల్డ్, సినిమా వరల్డ్ అనేది టఫ్ వరల్డ్. అప్పటికి నేను ఇంకా సినిమాలు చేస్తున్నా, పెద్దగా నేను పాపులర్ కాదు కదా. అవును, టఫ్ వరల్డ్. నువ్వు ఫస్ట్ నువ్వు ఎప్పుడు ఎలా పాపులర్ అయ్యావంటే దేవదాస్ కనకాల గారి అబ్బాయి అని పాపులారిటీ వచ్చింది ముందు ఫస్ట్. ఆ తర్వాత కదా పేర్లు మెల్లగా వచ్చింది. ఓకే, నేమ్స్ కూడా వచ్చేవి కాదు కదా సార్, ముఖ్య తారాగణంలో కూడా వచ్చేది కాదు పేరు. సో టఫ్ వరల్డ్, అందుకని ఎంతో వద్దన్న, పడదని. ఎస్పెషలీ నీకు ఇక్కడ కంఫర్టబుల్గా చాలా వర్క్ ఉంది టీవీ ఇండస్ట్రీ. అక్కడికి వెళ్తే తెలీదు, ఇంకా టైం పడుతుంది. అండ్ ఇట్ ఈస్ మోర్ గ్లామరస్ వరల్డ్ వేర్ ఇట్ డజంట్ మ్యాచ్ యూ అని అంటే, అది నేను ఇంకా చెప్పలేదు, అది సరిపోదు అన్న ఉద్దేశంతో చెప్పా. తీసుకోలేదు అనుకుంది తను. ఏమనుకుందో వీడు ఇప్పుడే కంట్రోల్ చేస్తే రేపొద్దున ఇంకెంత చాలా ఇస్తాడో అనుకుంది. కట్టు మాట్లాడలే.